హైదరాబాద్ ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్లో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో తమకు రక్షణ కరువైందని సీసీటీవీలు ఏర్పాటు చేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. ఇక అర్ధరాత్రి ఇద్దరు ఆగంతకులు పీజీ లేడీస్ హాస్టల్లోకి చొరబడ్డారు. బాత్రూమ్ కిటికీ పగలగొట్టి లోనికి ప్రవేశించి అలజడి సృష్టించారు. విద్యార్థినులపై దాడికి యత్నించారు. అమ్మాయిలు వెంటనే అలర్ట్ అయ్యి అందులో ఒకరిని పట్టుకొని చున్నీతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. మరో ఆగంతకుడు పారిపోయాడు. మరోవైపు హాస్టల్లో తమకు రక్షణ కరువైందని విద్యార్థినులు నిరసనకు దిగడంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమస్య పరిష్కరిస్తామని ప్రిన్సిపల్ హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. ఏం జరిగిందమ్మా? నైట్ కంటిన్యూస్ గా 1 వీక్ నుంచి ఎవరో శబ్దాలు వినిపిస్తున్నాయి వాష్రూమ్ లో. నిన్న నైట్ ఏంటంటే లక్కీగా 3 మెంబర్స్ కి అది ఐడెంటిఫై అవ్వడం వల్ల మేము రికగ్నైజ్ చేసి వెతికితే అదే ఓన్లీ మేము అమ్మాయిల మా మేల్ స్టాఫ్ సెక్యూరిటీ స్టాఫ్ ఇక్కడ ఉండే సెక్యూరిటీ స్టాఫ్ కలిసి ముగ్గురు వస్తే ఒక్కరిని పట్టుకున్నాం. అది మేము చేసిన పని. పోలీస్ ఏం చేస్తుంది? మీకు అయితే ఎప్పుడు పట్టుకుంటుంది. ఎందుకు మాకు సపోర్ట్ చేస్తలేరు పోలీస్ డిపార్ట్మెంట్? సో ఇది ఇప్పటివరకు జరిగింది. అండ్ ఇక్కడికి ఏంటంటే మాకు యాక్చువల్గా హాస్టల్ ఇక్కడ ఉండదు. మాకు ఉండాల్సిన హాస్టల్ క్యాంపస్ ఇక్కడ షిఫ్ట్ చేసినారు. మేము అప్పుడు 1 మంత్ ప్రొటెస్ట్ చేస్తాం. మాకు ఇక్కడ వద్దు, ఇది కంప్లీట్ అవ్వలేదు, మాకు ఇక్కడ వద్దు 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 అని అడిగినా కూడా లేదమ్మా 1 మంత్లో మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయితే మీరు ఇక్కడికి వచ్చేసండి అని అన్నారు. సరే అని వ్యవస్థ నమ్మే ఇక్కడికి వచ్చినాం. నమ్మే వచ్చినప్పుడు ఈ రోజు మా పరువుని పదాలు పెట్టింది వ్యవస్థ. మాకు సరే ఆ పర్సన్ దొరికింది కాబట్టి ఇంతవరకు వచ్చింది. ఒకవేళ పర్సన్ దొరకకుండా ఉంటే ఇదంతా అవుతుండేనా? రోజు వాడు రిపీట్ చేస్తుండే వస్తుండే. మాకేంటి రక్షణ? మాకు ప్రిన్సిపల్ సార్ ఇవ్వట్లేదు, మా వీసీ సార్